బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి హేమ రియల్ లైఫ్ లోనూ మహానటిని అని నిరూపించుకుంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు విషయంలో జరిగేదొకటైతే ఆమె మరొకటి చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్ టెస్ట్ లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లుగా తేల్చిన బెంగళూరు పోలీసులు తాజాగా రేవ్ పార్టీ కేసు ఛార్జ్ షీట్ లో హేమ పేరు చేర్చారు. ఇది కూడా నిజం కాదని హేమ చెబుతున్నారు. నిజానికి మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా పాల్గొన్నారు. ఆ వార్త బయటకు రాగానే తాను బెంగళూరు రేవ్ పార్టీకి హాజరు కాలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానంటూ హేమ ఓ వీడియో విడుదల చేశారు. చివరికి ఆ వీడియో రేవ్ పార్టీ జరిగిన చోటే తీసిందని తేలింది. ఆ తర్వాత హేమ తాను గోళ్లు, వెంట్రుకలు, రక్త పరీక్షలు చేయించుకున్నానని, నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని మరో వీడియో రిలీజ్ చేశారు. సెటిల్మెంట్ చేసుకోవాలని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వాళ్ల నంబర్లను త్వరలోనే బయట పెడతానని చెప్పుకొచ్చారు. ఇంతలో బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ కేసు ఛార్జ్ షీట్లో ఆమె పేరును చేర్చారు. ఈ వార్త బయటకొచ్చిందో లేదో హేమ మరో వీడియో విడుదల చేశారు. వైద్య పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని, ఛార్జ్ షీట్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు లాయర్ ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చారు. మొత్తం మీద రేవ్ పార్టీ కేసు విషయంలో జరిగేది ఒకటైతే హేమ చెబుతున్నది మరొకటి. దీంతో ఆమె రియల్ లైఫ్ లోనూ మహానటి అని నిరూపించుకుంటోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్నీ చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను. నేను ఎందుకు రావాలి? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి? నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను. ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ విన్నాను, దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా లాయర్ ఫోన్ చేసి ఛార్జ్ షీట్ లో నా రిపోర్ట్స్, నా బ్లడ్, నైల్స్ అండ్ హెయిర్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చినాయి అంట, ఛార్జ్ షీట్ లో ఇచ్చారని. సో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేను చేయించుకునే టెస్ట్ లో ఆల్రెడీ నాకు నెగిటివ్ వచ్చింది. ఆ విషయం మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఏ టెస్టులకన్నా రెడీ, ఎక్కడికన్నా రెడీ, నా టెస్టులు నమ్మవలసిన అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఛార్జ్ షీట్ లో కూడా నాకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, రేవ్ పార్టీ విషయంలో ఎప్పటికప్పుడు ఏదైతే అప్డేట్ వస్తుందో, అప్డేట్ వచ్చిన ప్రతిసారి హేమ ఎంట్రీ ఇస్తున్నారు, ప్రతిసారి కూడా ఒక వీడియో విడుదల చేసి తనదే తప్పు లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆమె చేసిన వీడియోని ఏ విధంగా భావించాలంటారు? సినీ నటి హేమ రియల్ లైఫ్ లోనూ మహానటిని అని నిరూపించుకుంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు విషయంలో జరిగేది ఒకటైతే ఆమె మరొకటి చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్ టెస్ట్ లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లుగా తేల్చిన బెంగళూరు పోలీసులు తాజాగా రేవ్ పార్టీ కేసు ఛార్జ్ షీట్ లో హేమ పేరును చేర్చారు. ఇది కూడా నిజం కాదని హేమ చెబుతున్నారు.
సినీ నటి హేమ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మహానటిని అని నిరూపించుకుంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు విషయంలో జరిగేది ఒకటైతే ఆమె మరొకటి చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తూ అందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లుగా తేల్చిన బెంగళూరు పోలీసులు తాజాగా రేవ్ పార్టీ కేసు ఛార్జ్ షీట్లో హేమ పేరును కూడా చేర్చారు. ఇది కూడా నిజం కాదని హేమ చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, బెంగళూరు రేవ్ పార్టీ కేసు విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చిన ప్రతిసారి హేమ ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి తనదే తప్పు లేదు, తను నిర్దోషి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. సో దీన్ని మనం ఏ విధంగా భావించాలి? ఖచ్చితంగా, ఎందుకంటే బెంగళూరులో జరిగిన ఆ రేవ్ పార్టీ ఘటన దగ్గర నుంచి వరుసగా జరుగుతున్న అనేక కేసులో అరెస్టు కావచ్చు, లేకపోతే విచారణ కావచ్చు, శాంపిల్స్ సేకరణ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ కావచ్చు, ఇన్ని దశల్లో కూడా హేమ తప్పు మీద తప్పు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఒక ఊబిలో ఉండే వ్యక్తి బయటపడడం కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత లోతుగా వెళ్ళిపోయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు హేమకు కూడా ఇలాంటి స్థితే మనకి ఎదురవుతుంది. మనం చూడొచ్చు, బెంగళూరులోనే జరిగిన రేవ్ పార్టీ తర్వాత అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో ప్రాథమికంగా మన తెలుగులో ఉండే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి హేమ పేరు కూడా వచ్చింది. హేమ పేరు వచ్చిన తర్వాత విడుదలైన తర్వాత అన్ని మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. వార్తలు వచ్చిన తర్వాత ఆమె విడుదల చేసిన ఒక వీడియో అనేది మరింత సంచలనం కలిగించింది. లేదు, తను హైదరాబాద్లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని ఆవిడ ఏదైతే మే 20వ తేదీన విడుదల చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో పైన పూర్తిగా వైరల్ అయింది. కానీ కట్ చేస్తే కొద్ది గంటల్లోనే ఆ వీడియో అనేది బెంగళూరులో ఉండే ఎక్కడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో రేవ్ పార్టీ తర్వాత ఆ బెంగళూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చేసినట్టుగా అనేక ఫోటోలు విడుదలైనవి. దీనిపైన బెంగళూరు పోలీసులు కూడా సీరియస్ అయిన పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత లేదు, దాన్ని కూడా తను అక్కడ లేను, ఇదంతా నాకు కావాలనే కుట్ర చేస్తున్నారు, నేను ఆ రోజున ఇదిగో నేను పలానా చోటున్నాను, నా ఇంటిలో నేను బిర్యానీ వండుతున్నానని ఆమె ఒక వీడియో ఒకటి విడుదల చేశారు. దీనిపైన చూస్తే అది ఒక పాత వీడియో, పాత డేట్లో ఉన్న వీడియోని బయటికి తీసి ఆమె రిలీజ్ చేసి హైదరాబాద్లో ఉండే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆమె బెంగళూరు నుంచి ఏదైతే ఆమె బిర్యానీ చేసినట్లుగా చెప్తున్న రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఫ్లైట్ టికెట్స్తో పాటు మీడియా బయటపెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని తర్వాత వరుసగా ఆమె ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఒక్కొక్కటిగా జనాలు మర్చిపోతున్నారు. చట్టం ఎప్పుడు తన పని తను చేసుకుపోతుంది కాబట్టి ఇలాంటి దీనిలోన హేమ పైన కేసు విచారణకి వాళ్ళు పిలిపించారు, శాంపిల్స్ తీసుకున్నారు. ఆ రోజున కూడా పెద్ద రాద్ధాంతం చేసింది. తను అమాయకురాలని తన శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదని చేసింది, కానీ చట్టం తన పని చేసుకుపోయింది. ఆమె హెయిర్ కావచ్చు, మిగతా రక్త నమూనాలు కావచ్చు, నెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నమూనాలు తీసుకున్నారు. దీని తర్వాత ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఏప్రిల్ 20వ తేదీన ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలోన తనకి పూర్తిగా క్లీన్ చిట్ వచ్చింది. ఏదైతే తన రక్త నమూనాలు కానీ మిగతా నమూనాలు కానీ డ్రగ్ తీసుకున్నట్లుగా ఎవరైతే ఒక ఆరోపణలు చేశారో, కేసు పెట్టారో, ఇందులో తనకి క్లీన్ చిట్ వచ్చిందంటూ దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కూడా దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దీన్ని అల్ఫా బయో ల్యాబ్స్ అనేవాళ్ళు తనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా అది చూపించి తను క్లీన్ చిట్ని ఫస్ట్ నుంచి చెప్తున్నాను, తన పైన కావాలని బురద జల్లారు, ఈ విధంగా తన బదనాం చేశారు కాబట్టి ఇదిగో తన దగ్గర ఉన్న సర్టిఫికేట్ అంటూ చూపించి ఆమె మరొక వీడియో చేశారు. ఈ వీడియో సారాంశం తీసుకుంటే ఇది ప్రైవేట్ ల్యాబ్లో ఆవిడిగా ఒక క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ చేసిన ఒక ఏదైతే ఉందో ఒక నమూనా తనకి క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ ఇచ్చిన ఒక డ్రగ్స్ సంబంధించిన తనకి ఏమాత్రం సంబంధం లేదని ఒక ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్. దీన్ని మాకి కూడా సబ్మిట్ చేసింది ఆవిడ. మా వాళ్ళు కూడా దీన్ని మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ల్యాబ్లో తనకు తానుగా చేయించుకునే దాంట్లో రాలేదని చెప్పడం హాస్యాస్పదం. కాబట్టి దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఆవిడ పైన ఏదైతే ఆ రోజున నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది కూడా మా రోజు మెజారిటీ సభ్యులు చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా నిన్న 12వ తేదీన ఆమె పైన ఛార్జ్ షీటు దాదాపు 1086 పేజీల ఛార్జ్ షీట్ని బెంగళూరు పోలీసులు దాన్ని ఆ కేసుకు సంబంధించి రేవ్ పార్టీకి సంబంధించి మరోవైపు డ్రగ్ వినియోగానికి సంబంధించి కూడా ఈ ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు. ఇందులో దాదాపుగా ముందు నుంచి 88 మందిని ఈ కేసులో ఇంక్లూడ్ చేస్తే దాదాపుగా 79 మంది పైన కేసులు నమోదు చేశారు. 9 ఈ నిర్వాహకులుగా ఆ రోజు రేవ్ పార్టీ కావచ్చు, డ్రగ్ తీసుకురావడానికి కావచ్చు ఈ కేసుని నమోదు చేశారు. ఇందులో దాదాపుగా MDMA డ్రగ్ వాడినట్టుగా వాళ్ళు కీలకంగా అందులో ఆ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇందులో హేమ పేరు ఖచ్చితంగా చేర్చారు.
అంటే ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత కూడా మీడియా దీన్ని బెంగళూరు పోలీసులు ఏదైతే విడుదల చేసిన ఛార్జ్ షీట్ ఉందో దానిపైన బహిరంగపరిచింది, మీడియా వార్తలు వేసింది. దీనిపైన తాజాగా ఏదైతే హేమ రిలీజ్ చేసిన విడుదల చేసిన ఒక తన ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది మరింత సంచలనం కలిగిస్తుంది. ఏదైతే ఛార్జ్ షీట్ని సైతం ముందు మీడియాని తప్పుదోవ పట్టించింది కేసు అరెస్ట్ అయినప్పుడు, తర్వాత పోలీసుల్ని తప్పుదోవ పట్టించింది, ఇప్పుడు ఏదైతే ఛార్జ్ షీట్లో ఉన్న కోర్టును కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితులకైతే ఆమె దిగింది. రైట్ గణేష్, అయితే ఈ కేసు విషయంలో కూడా ఎప్పటికప్పుడు హేమ తను నిర్దోషిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు తనని కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అండ్ సెటిల్మెంట్కు రమ్మని పిలుస్తున్నారు, తనకేం అవసరం అంటూ కూడా ప్రశ్నిస్తుంది. అయితే హేమ పైన బురద జల్లే అంత వ్యక్తులు ఎవరున్నారు, లేదంటే ఈ విషయానికి సంబంధించి సెటిల్మెంట్కు పిలిచే వ్యక్తులు ఎవరై ఉండొచ్చు? ఆమె అనేక ఆరోపణలు చేయడంతో అంటే ఎవరికైనా దీంట్లో సంబంధం ఉందా లేదనేది ఇప్పుడు ఏపీఓ లేకపోతే తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కేసుకు సంబంధించి పలానా వాళ్ళతో వివాదం ఉంది, లేకపోతే ఆ ప్రభుత్వాలతో వివాదం ఉంది, లేకపోతే ప్రభుత్వ పెద్దలతో తనకు వివాదం ఉంది కాబట్టి ఈ విధంగా జరిగింది అనేది చెప్పుకురావడంలో కొంత నమ్మశక్యం ఉండొచ్చు. దానిపైన ఆమె మాటలకి విలువ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఎక్కడో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఓకే, ఆ బెంగళూరు పార్టీలో తాను ఉన్నాను, తను ఒక పుట్టినరోజు పార్టీ కాబట్టి తను ఇరికించే ప్రయత్నం చేశారు, అందుకనే తన మీద ఈ విధంగా తప్పుదో పట్టించారని చెప్పచ్చు. కానీ కేసులోన ఆమెను అదుపులో తీసుకున్న దగ్గర నుంచి అంటే ఎక్కడైతే మే 20వ తేదీన కేసులో అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆమె చేస్తున్న వీడియోలు పూర్తిగా అటు ప్రజల్ని, తన అభిమానుల్ని, మరోవైపు మీడియాని తప్పుదో పట్టించడంతో పాటు ఏదైతే చట్టబద్ధంగా జరుగుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తప్పుదో పట్టించేలాగా ఉంది. నిన్న ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసిన దాంట్లో కూడా దాదాపు బెంగళూరు పోలీసులు 1086 పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేస్తే ఇది ఇందులో తన అడ్వకేట్ చెప్పాడు, తనకి ఒక గుడ్ న్యూస్ ఇది, ఇందులో తనకి డ్రగ్ వాడినట్టుగా లేదనేది ఆవిడ సొంతంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఒక అడ్వకేట్ తనకు చెప్పాడు, తన అడ్వకేట్ చెప్పాడనే దాంట్లో దాన్ని నిరూపించాలంటే కనీసం అడ్వకేట్ అయినా మీడియా ముందుకు రావాలి, లేదంటే దాని ఛార్జ్షీట్లో ఈ విధంగా ఉందనేది ఆమె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఛార్జ్షీట్లో తనకి ఇదిగో ఈ విధంగా క్లీన్ చిట్ ఇచ్చారు, 1086 పేజీల ఒక ఛార్జ్షీట్లో బెంగళూరు పోలీసులు ఇచ్చారనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు వేసిన ఛార్జ్షీట్ని ఆమె అడ్వకేట్కి కూడా ఖచ్చితంగా నకళ్ళు ఇస్తారు కాబట్టి. కానీ అలాంటిది ఏమీ లేకుండా జరుగుతున్న కేసులో మనం చూస్తే దాదాపు ఈ 3.5 నెలల కాలంలో ఆమె ప్రతి దాంట్లో కూడా ఒక తనకు తానుగా ఆ వీడియోలు రిలీజ్ చేస్తూ ఒక తప్పుదో పట్టించాలంటూనే పబ్లిక్లోకి వస్తున్నారు. ఆమె మరింత ఈ కేసులో కూరుకుపోయేలాగా నిజంగా ఈ ఛార్జ్షీట్ని తప్పు పట్టించడం అంటే గతంలో పోలీసులను తప్పు పట్టించినట్టే ఇప్పుడు ఛార్జ్షీట్లోన ఈ విధంగా చేస్తే దీని విధంగా సుమోటోగా కానీ అక్కడ కోర్టు కావచ్చు లేకపోతే పోలీసులు కానీ తీసుకుంటే ఏ విధంగా మరింత కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. గణేష్, అయితే ఈ విషయంలో ఎప్పటికప్పుడు హేమ వీడియోలు రిలీజ్ చేస్తుంది కదా, అంటే ఆల్రెడీ ఆమె టెస్ట్లన్నిటి పాజిటివ్ వచ్చాయని బెంగళూరు పోలీసులు తేల్చారు, అండ్ ఛార్జ్ షీట్లో ఆమె పేరును కూడా నమోదు చేశారు. మరి అలాంటి టైంలో ఆమె దానికి ఆపోజిట్గా వీడియో రిలీజ్ చేస్తున్నారు, ఎవ్రీ టైం నాదేం తప్పులేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క మీడియాని, ప్రజల్ని, పోలీసుల్ని అందరినీ కూడా తప్పుదో పట్టేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉండి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉండి తాను హైదరాబాద్లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని ఆ రోజున అదుపులోకి తీసుకున్నారని బెంగళూరు మీడియాతో పాటు కర్ణాటక మీడియాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీడియాలు బహిరంగపరిచిన రోజునే ఆవిడ నేను పలానా చోట ఒక చోట చిల్ అవుతున్నాను, నేను కాదని చెప్పి ప్రయత్నం చేసింది. తీరా చూస్తే కట్ చేస్తే అది బెంగళూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చేసిన వీడియోగా బయటికి బహిర్గతమైంది. తర్వాత లేదు తాను హైదరాబాద్లో ఉన్నాను, ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు మార్ఫింగ్ అంటూ ఒక కుకింగ్ వీడియోని రిలీజ్ చేసింది ఆవిడ, బిర్యానీ చేసినట్టు. కానీ అది ఓల్డ్ వీడియో, దాన్ని మళ్ళీ తిరిగి పోస్ట్ చేసినట్టుగా కూడా దాన్ని బయటికి తేల్చడం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేస్తున్న పరిస్థితుల్లో అప్పుడే బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గా స్పందించారు. ఆవిడని తీసుకెళ్లి నమూనాలు సేకరించారు. చాలా ఎక్కువ జరిగింది, ఎందుకంటే పోలీసుల్ని తప్పుపట్టే చర్యల్ని అక్కడ ఉండే సిటీ పోలీస్ కమిషనర్, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కావచ్చు, తీవ్రంగా తప్పుపట్టారు, మందలించారు. ఇప్పుడు నిజంగానే ఈ ఛార్జ్ షీట్లోన వేసిన దాంట్లో తన పేరుపై క్లీన్ చిట్ వచ్చింది, తన అడ్వకేటే చెప్పాడని చెప్పడంతో రేపొద్దు నిజంగా దీన్ని సుమోటోగా తీసుకుంటే అడ్వకేట్ని కూడా కాల్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా నువ్వు నీ క్లయింట్కి నువ్వు చెప్పావని చెప్పడంతో పాటు ఈ వీడియో సాక్ష్యం ఉంది కాబట్టి ఇప్పటికే వీడియోని అందరూ దాన్ని రిలీజ్ చేసిన వీడియోని అందరూ టెలికాస్ట్ చేశారు చాలా చోట్ల. ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి నిజంగా కోర్టు కానీ మరోవైపు బెంగళూరు పోలీసులు కానీ దీన్ని సీరియస్గా తీసుకుంటే సుమోటోగా దీనిపైన కేసు నమోదు చేయడమే కాదు, కోర్టు ఏదైతే అడ్వకేట్ పేరు ప్రస్తావించిందో ఆమెకు అడ్వకేట్ను కూడా కాల్ఫర్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.